నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి, కుజ భగవానుడు డెఫినెట్ గా ఆయన పోర్ట్ఫోలియో చాలా పెద్దది జ్యోతిష్యంలో కదా. కుండ్లీలో ఆయన ప్లే చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే కుజ భగవానుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అటు డబ్బుల విషయంలో కానీ, పెళ్లి, పిల్లలు, ఇవన్నీ కూడా ఆయన రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి మరి కుజుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి, కుజ దోషాల నుంచి బయటపడాలి అని అనుకుంటే కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుందండి? ఇప్పుడు కుజుడమ్మ అందరికీ చాలా జాతకాల్లో కుజుడు పడవలసిన ప్లేసుల్లో పడితే మంచి ఉపకారం చేస్తూ ఉంటాడు. సంతాన కారకుడు ఆయనే, పెళ్లి కారకుడు ఆయనే, భూకారకుడు ఆయనే, భూమి కూడా. అవును, భూకారకుడు ఆయనే, అహంకారాన్ని ఇచ్చింది ఆయనే. అన్ని రకాలుగా చూసుకుంటే కుజుడు అన్ని రకాలుగా ఏ జాతకుడికైనా, అందులో లగ్నంలో పడ్డ వాళ్ళకి, ఎలా ఉంటారు లగ్నంలో పడ్డ వాళ్ళకి జాతకుడు ఎలా ఉంటాడే అంటే చిత్ర విచిత్రంగా ఉంటారు వాళ్ళు. అహంకారం వస్తే తట్టుకోలేం, ప్రేమ వస్తే తట్టుకోలేం. అలా చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి నాశనం అయిపోతుందా వాళ్ళ జీవితం అంటే నాశనం అవనవాడు ఆ సుబ్రహ్మణ్యస్తుడు. లేనాడు లేనట్టుగానే ఉన్నస్తాడు, ఫస్ట్ పట్టుకోనివాడు, ఉన్నట్టు టైంకి తినేటట్టు చేయగలడు, అన్ని రకాలుగా. అంటే ఏ పొజిషన్ ఇచ్చినా కుజుడు పొజిషన్ కారకుడే. ఒక మిలిటరీలో చేరాలన్నా కుజుడే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యాలన్నా కుజుడే, మంచి డాక్టర్లైనా వృత్తిలో ఉండాలన్న కుజుడే. ఆ కుజుకారకుడు ఉన్నవాడు వృత్తిలో, ఉద్యోగాల్లో, ఇందులో ఉంటేవాళ్ళు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే కుజుడు దోషం పోవాలన్నా, కుజు దోషాలు పోవాలన్నా కాళహస్తి వెళ్ళి రాహుకేతులు కుజుడికి కూడా చేస్తారు. అక్కడికి వెళ్ళి కుజుడికి చేయడం వల్ల, అందులో సుబ్రహ్మణ్యేశ్వర దగ్గరికి వెళ్ళి చక్కగా కుజుడికి సంబంధించినవి అన్నీ మనం షోడశోపచారాలతో అన్ని రకాలుగా చేయించుకుంటే కూడా అన్ని చక్కగా కుదుట పడతాయి. కానీ ఇవన్నీ చేయించుకునే స్తోమత మాకు లేదు అన్నప్పుడు చెప్పండి. స్తోమత లేని వాళ్ళు ఉంటారు పాపం, గుళ్ళంట గోపురాలంట తిరగలే. వాళ్ళకి ఏమిటయ్యా అంటే దగ్గరున్న దేవాలయాల్లో చక్కగా రాతి సర్పాలు ఉంటాయి. ఆ రాతి సర్ప పచ్చిపాలు పాయకట్టు పట్టుకెళ్ళి ఆ సర్పాలకు పోస్తూ, నాయన నాకు చదవడం రాదు, చెప్పుకోవడం రాదు, నేను నీకు పాలు పోస్తున్నాను మంగళవారం ఉదయం వచ్చి, నాకు చక్కటి జీవితాన్ని ప్రసాదించి, నాకు ఇప్పటిదాకా ఉద్యోగం లేదు, ఇంత చదువుకున్నాను, నాకు బుద్ధి బతకడం కోసం మా అమ్మ నాన్నకి అన్నం పెట్టడం, నాకు దారి చూపించు అంటే అలా కొన్ని మంగళవారాలు ఆరాధన చేయడం వల్ల కూడా తప్పకుండా కరుణిస్తాడు. ఆ అబ్బాయికి సెటిల్మెంట్ చూపిస్తాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇంకా పిల్లలు కాని వాళ్ళకి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే కారకుడు. పిల్లలు లేరండి, అప్పుడే 9 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, మేము పెళ్లిళ్ళు చేసుకుని మాకు పిల్లలు కలగరేట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే లక్షలు దోచేస్తున్నారండి, సంతానం కలగట్లేదు, మామూలుగా తీసుకోవట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకోవట్లేదు అంటే వాళ్ళ ఎక్విప్మెంట్స్ కి గానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అంతే. ఇప్పుడు పిల్లలు లేరు అని IUF చేస్తారు, అదేమి ఆషామాషి విషయం కాదు. ఆ ఎక్విప్మెంట్స్ లేని వాడి గురించి అదే నేను చెప్తున్నా. మధ్యతరగతి కుటుంబం ఉంది, వాడు 10,000 20,000 లోపు అప్పో సొప్పో చేసిపోయి ఎక్కడి నుంచి లక్షలు. వాళ్ళు ఒక్కళ్ళు అన్నారు, ఒకళ్ళేమిటి నా దగ్గరకు వచ్చే జాతకులు 10 లక్షలు ఇచ్చావండి, రెస్పాన్సిబిలిటీ లేదా, 5 లక్షలు తిన్నారండి, ఇదేదో చేయాలమ్మా, చేస్తే అయిపోతుంది నీకు అని చెప్పి లక్షలు గుంజిన వాళ్ళు ఉన్నారండి. అయినా సంతానం కలగలేదండి. మీరు చూస్తే సంతానం ఉన్నారంటున్నారండి, జాతక చక్రంలో సంతానం ఉన్నారు మీకు అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అక్కడికి వెడితే సగం మంది డాక్టర్ల వల్లే మాకు ప్రెగ్నెంట్ అవుతుంది, కానీ సగం మంది డాక్టర్లు అన్యాయంగా లక్షలు దోస్తున్నారంటే దానికి కారణం ఎవరయ్యా అంటే ఈ కుజుడిని నమ్ముకుని ఆ జాతకులు, ఆ కుజుడు ఎంత నీచంలో ఉన్నాడా, దేంట్లో పడ్డాడు, శుభంలో పడ్డాడా, సంతాన యోగం ఉందా, ఉంటే ఏం చేసుకోవాలి దైవకంగా అంటే కారణం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తూ ప్రతి మంగళవారం విడవకుండా ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని, ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని అమ్మాయి కూర్చుని శ్రద్ధాభక్తులతో సుబ్రహ్మణ్యేశ్వరుడి అష్టోత్తరం కానీ చక్కగా వేరే ఏదైనా చేసుకుంటూ ఆ పాలు పోస్తూ ఆ కప్పు పెట్టుకుని ఆ పాలు 3 సార్లు స్వీకరించి ఆ పాలునే బొడ్డు చుట్టూరా 3 సార్లు రాసుకోవడంలో అద్ది దానివల్ల. అలాగే ప్రతి మంగళవారం ఉదయం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అర్చన అభిషేకం చేయించుకుని చక్కగా సర్పాలు పాలు పోసుకుని అక్కడ కూడా ఆ గుళ్ళో కూడా వాళ్ళు ఆ పాలు పొట్టకి అద్దుకుని అమ్మాయి
చక్కగా ఆకుతోటి 3 సార్లు పరిశీలిస్తే కూడా ఆ సుబ్రహ్మణ్య కడి నుంచి తొందరగా అమ్మాయికి సంతానం ప్రసాదిస్తాడు, తప్పకుండా చేసి తీరతాడు. అలాగే కుజ జపం చేయించుకోవచ్చు. కుజ జపం చక్కగా 7,000 జపం చేయించుకోవచ్చు. కందులు దానం ఇస్తూ ఉండొచ్చు అస్తమానం. అలా ఇచ్చినా కూడా కుజ శాంతి అనేది కుజ శాంతి జరుగుతూ ఉంటుంది. ఎర్రని బట్టలో చక్కగా కందులు మూట కట్టి ఓ బ్రాహ్మణుడికి ఇస్తూ ఉండడంలా కొన్ని మంగళవారాలు 7 మంగళవారాలు అలా 14 వారాలు ఇలా ప్రతి వారం కుజుడికి కందులు దానం బ్రాహ్మడికి ఎర్రని బట్టలు చుట్టి తగిన పారితోషికం ఇచ్చి ఇంతానేం లేదు, మీ స్తోమతను బట్టి చేసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు, అదే క్లాస్గా ఉన్నవాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, పెద్ద పెద్ద గుళ్ళంబడి వెళ్ళండి, కుక్కు సుబ్రహ్మణ్యేశ్వరుని దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి ఆ పాలు పోస్తూ వాళ్ళ చేత డైలీ ఉదయం అభిషేకం చేయించుకోవడం కూడా సంతాన ప్రాప్తి ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జరుగు తీరుతుంది. ఇక కుజుడు మీరు ఇందాక అన్నట్టుగా లగ్నంలో ఉంటే ఎలా ఉంటారో చెప్పారు. ఆయన ఎక్కడుంటే ఆ రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి అసలే అగ్రెసివ్ ప్లానెట్, చాలా ఫైర్ ప్లానెట్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఎక్కడెక్కడ ఉంటే ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తారు అనేది కూడా ఒకసారి చెప్పండి. 2వ ఇంట్లో ఉన్నాడు అంటే వాక్కు స్థానంలో గనక కుజుడు ఉంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? ప్రవర్తన కరెక్ట్ గా ఉండదు. నీచభంగంలో పెడతాడు ఆ జాతకుడు. నీచభంగం అంటే అస్తమానం భంగాలు పడుతూ ఉంటాడు. అమ్మాయిల వాళ్ళను లేకపోతే వేరే వాళ్ళను అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి 2వ ఇంట్లో గనక కుజుడు ఉంటే. ద్వితీయ స్థానం మకరంలో అదే స్థానంలో 4th దాంట్లో కానీ 7వ స్థానంలో పడ్డా 4th స్థానంలో పడ్డా కుజుడు ఉపకారకారకుడు. మళ్ళా వీళ్ళకి అన్ని పొజిషన్లు ఇస్తాడు. చక్కటి ఆస్తిపరులు, చక్కటి భూకారకులు, మంచి పొజిషన్ లో ఉంటారు. 10 మందికి ఉంటే కూడా పెట్టే తత్వం కలిగిన వాళ్ళు అవుతారు. 4th 7th లో అయితే ఇంకా ఉండకూడని ప్లేసెస్ ఏంటండి? ఉండకూడని ప్లేసుల్లో లగ్నంలో పడితే ఏమిటంటే అంత మంచివాడు లేడు, అంత చెడ్డవాడు లేడు. లగ్నంలో ఏ జాతకుడికైనా లగ్నంలో కుజుడు పడితే అంత మంచివాడు ఉండడు, అంత చెడ్డవాడు. సడన్ గానే కోపం వచ్చేసింది, సడన్ గానే పాము బుస్సలు కొడుతున్న పాము అంటూ ఇది అవుతుంది. అలాంటి తత్వాలు జరుగుతుంటాయి. అంటే వాళ్ళు ఉపకారస్తులు కాదని కోపిస్తాళ్ళు. వాళ్ళతో స్నేహం చేయాలంటే కొంతమంది భయం. ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలియదు, ఏ రకంగా ప్రవర్తిస్తారో ఆడైనా మొగైనా సరే. ఆ జాతకుడితో ఎలాగరా వేగడం, ఆ వాడితో ఎలాగరా బాబు ఇలా అంటే అలా అంటాడు, అలా అంటే పెట్టాలంటే కడుపు నిండా పెడతాడు, లేదా చితక్కొడేస్తాడు పెట్టి అనే భావం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. కుజుడు గనక లగ్నంలో ఉంటాయి. సరే, ఇక మిగతా స్థానాల్లో ఇప్పుడు 10వ స్థానంలో గాని 9వ స్థానంలో గాని కుజుడు ఉంటే ఎట్లాంటి పరిస్థితి? అంటే 9వ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందులు ఉంటాయమ్మా. 10వ స్థానంలో ఉంటే కూడా మళ్ళా శుభం, మంచి జరుగుతుంటుంది. ఆ సుబ్రహ్మణ్యుడే ఏ స్థానంలో ఉన్నా మంచి చెడు చేస్తూ ఉంటాడు. అది తట్టుకుని దైవకంగా వెళ్ళిపోయిన వాడు చాలా అదృష్టవంతుడు. వాళ్ళకి అస్తమానం సర్పాలు కనబడుతూ ఉంటాయి, ఖచ్చితంగా భయపడరు. ఇలాగే పక్క నుంచి వెళ్ళిపోతుంటే దండం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి వేసిందంటే వదలదు, అలా నీచభంగం అంటారు. ఆ నీచల్లో పడ్డాడంటే కుజుడు. కానీ కుజుడు లగ్నంలో ఉన్న వాళ్ళకి అస్తమానం కల్లో కానీ బయట కానీ బ్రహ్మాండ జాతులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళకి గండ అలా అని చెప్పి కల్లో పాములు కనపడుతూ ఉంటాయండి. దీనివల్ల మాకు చాలా భయం. కల్లో పాములు కనపడితే శుభమే కానీ అశుభం కాదు అని తెలుసుకోండి జనాలు, భయపడకండి. ఎదురొచ్చే గండాన్ని మనకు ముందు చూపిస్తుంది. ఎదురొచ్చే గండాన్ని పాము కల్లోకి వస్తుంది అంటే మనకి నష్టం కలిగించడం కాదు, మనకి నష్టం కలుగుతోందని ఎదురు ముందే మనకు చూపిస్తుంది. అది మనం అర్థం చేసుకుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ జ్యోతిష దగ్గర, ఓ పండితుల దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా జరిగిందంటే వాళ్ళు సరైన రెమెడీ చూపిస్తారు. భయపడకండి అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఉన్నాయి ప్రతి దానికి. కుజుడి వల్ల కాదు, ఏ గ్రహానికైనా రెమెడీలు ఉన్నాయి, దానికి ప్రయోజనాలు ఉన్నాయి. చేసుకునే శక్తి స్తోమతలు ఉన్నవాళ్ళు, పాప లేని వాళ్ళు దైవారాధనకి వెళ్ళిపోవాలి. ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టుకుని బ్రాహ్మణులకి వాళ్ళకి ఇంట్లో హోమాలు అవి. సుబ్రహ్మణ్య హోమం కూడా చాలా పవర్ తెలుసా బాబాయ్. ఇళ్లలో సుబ్రహ్మణ్య హోమం పెడితే దానికి ఉన్న బలం ఎంత అంతే కాదు, కుజుడు కంట్రోల్లో ఉంటాడు. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే.